టీవీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని జీవన్ రెడ్డి తెలిపారు. కానీ 20 మాసాలు నా ఉసురు పోసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతకాలం ఈ మానసిక క్షోభ భరించాలంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ బలోపేతానికి 4 దశాబ్దాలు పోరాడితే చివరకు దక్కిందేంటి? నా జీవితం చివరి దశలో ఈ మానసిక క్షోభ ఏంటని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సమయంలో కేసీఆర్ నాకు చేయి అందించి అండగా ఉన్నారంటూ జీవన్ రెడ్డి తెలిపారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని తెలిపారు. కానీ 20 మాసాలు నా ఉసురు పోసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతకాలం ఈ మానసిక క్షోభ భరించాలంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ బలోపేతానికి 4 దశాబ్దాలు పోరాడితే చివరకు దక్కింది ఏంటి? నా జీవితం చివరి దశలో ఈ మానసిక క్షోభ ఏంటని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సమయంలో కేసీఆర్ నాకు చేయి అందించి అండగా ఉన్నారంటూ తెలిపారు. జగిత్యాల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ నా ప్రజా జీవితంలో ఇది ఒక మలుపుగా భావిస్తున్నానంటూ జీవన్ రెడ్డి తెలిపారు. మీ అందరి అండదండలతో ఈ స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చూపెట్టిన వివక్షతో బీఆర్ఎస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. నేనేదో ఆశించి పార్టీ మారలేదని స్పష్టం చేశారు. 4 దశాబ్దాల్లో ఎన్నో పదవులు చూశానని అన్నారు. రాష్ట్రానికి పట్టిన శని వీడాలని ఉద్దేశంతోనే పార్టీలో చేరానంటూ చెప్పారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సందర్భంలోనే కేసీఆర్ తనను పార్టీలోకి ఆహ్వానించారని జీవన్ రెడ్డి తెలిపారు. కానీ క్రమశిక్ష కలిగిన వ్యక్తిగా కాంగ్రెస్ లోనే కొనసాగానని పేర్కొన్నారు. ఉద్యమ రథసారథిగా కేసీఆర్ తెలంగాణ సాధించారంటూ తెలిపారు. అలాంటి వ్యక్తితో పనిచేసే అవకాశం తనకు వచ్చిందని తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ రైతు బంధు ప్రవేశపెట్టారని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొట్టిందని అన్నారు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పేరుతో 1 లక్ష ఆర్థిక సాయం చేశారని తెలిపారు. అయితే కాంగ్రెస్ లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నారని గుర్తు చేశారు. కానీ ఉన్న పథకాన్నే ఊడగొట్టే పరిస్థితి వచ్చిందంటూ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదని విమర్శించారు. కేసీఆర్ తో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. బోర్నపల్లి నిర్మాణానికి 70 కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాను చేసిన ఘనత కేసీఆర్ది అంటూ కొనియాడారు. కేసీఆర్ జగిత్యాలకు మెడికల్ కాలేజ్ ఇచ్చారని తెలిపారు. వైద్య సేవలను విస్తరించారంటూ పేర్కొన్నారు. గురుకుల ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేశారంటూ చెప్పుకొచ్చారు. గిరిజనులకు రిజర్వేషన్లను కూడా పెంచారంటూ తెలిపారు. జగిత్యాల గడ్డ నేనేదో ఆశించి కాదు నాయన, నేను అన్ని చూసిన నేను చూడని ఏమీ లేదు. ఈ 4 దశాబ్దాల కాలంలో చూడని ఏమీ లేదు. ఇవాళ ఒకటి ఇవాళ రాష్ట్రాన్ని పట్టుకుని శని పీడ విరగడ కావాలని చెప్పంటు ఒకే ఒకటి ఈ రాష్ట్రాన్ని పట్టుకొని శని పీడ విరగడ కావాలని చెప్పంటున్నా. ఆ శని పీడ విరగడ కావడానికి కొరకు ఏది ఇస్తుందో కేవలం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంతో మాత్రమే సాధ్యమవుతున్న భావంతో ఏదైతుందో ఇవాళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేరదొరుకుతుందని చెప్పంటు కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా లేకపోగా కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీసుల దాడులు, ఎదురు మాట్లాడితే వారిని పట్టుకుపోవడమే ఉందంటూ విమర్శించేశారు. ఇది అసలు రాజకీయమా అంటూ ప్రశ్నించారు. జగిత్యాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోందంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంలో ప్రజల మంచిని కోరే ప్రతి ఒక్కరూ ఒక్కటి కావాల్సిందేనని పిలుపునిచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్లీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా లేకపోగా కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీసుల దాడులు, ఎదురు మాట్లాడితే వారిని పట్టుకుపోవడమే ఉందంటూ విమర్శించారు. ఇది అసలు రాజకీయమేనా అంటూ ప్రశ్నించారు. జగిత్యాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోందంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంలో ప్రజల మంచిని కోరే ప్రతి ఒక్కరూ ఒకటి కావాల్సిందేనని పిలుపునిచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్లీ చేయాల్సిందేనంటూ స్పష్టం చేశారు. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయ కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడి తీసుకొచ్చారంటూ కేసీఆర్ గుర్తు చేశారు. నా ప్రాణం పోయినా సరే మీటర్లు పెట్టనని చెప్పానని అన్నట్లుగానే పెట్టలేదని తెలిపారు. మీటర్లు పెట్టకపోతే 30,000 కోట్లు కట్ చేస్తానని మోదీ అన్నాడని, కట్ చేశాడని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే 30,000 కోట్ల ఆదాయాన్ని వదులుకొని కూడా తెలంగాణలో కరెంటు మీటర్లు పెట్టనివ్వలేదని
గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్లి కరెంటు మీటర్లు పెట్టేందుకు ఒప్పుకున్నారని తెలిపారు. అప్పటి 30,000 కోట్లు తీసుకుని వ్యవసాయ కరెంటు మీటర్లకు మోటార్లు పెట్టేందుకు సంతకం పెట్టారని పేర్కొన్నారు. తొందరలోనే రాష్ట్రంలో వ్యవసాయ కరెంటు మోటార్లకు మీటర్లు వస్తాయని తెలిపారు. వీటిని ఎదుర్కొందామా, మీటర్లు పెట్టకుండా యుద్ధం చేద్దామా అంటూ పిలుపునిచ్చారు. రైతులు మంచిగుండాలి, వ్యవసాయం మంచిగుండాలి, పల్లెలు బాగుండాలి, వృత్తి పనులు బాగుండాలనే కదా మనం అంటున్నామని కేసీఆర్ తెలిపారు. తమ ప్రభుత్వంలో యాదవులకు గొర్రెలిప్పించాం, ఇప్పుడు వస్తున్నాయా అని ప్రశ్నించారు. మత్స్యకారుల కోసం చేప పిల్లలు పంపిణీ చేశామని ఇప్పుడు ఇస్తున్నారా అంటూ అడిగారు. బీడీ కార్మికులు ఎవరూ అడగకుండానే పెన్షన్లు ఇచ్చామని గుర్తు చేశారు. భారతదేశంలో ఎవరైనా అలా ఇస్తారా అని ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు పెన్షన్లు పెంచుతామని ఎగ్గొట్టారని అన్నారు. అదొక్కటే కాదని ఇంట్లో ఉన్న ఆడబిడ్డకు మహాలక్ష్మి పథకమని 2500 ఇస్తామని చెప్పారు. ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. స్కూటీలు ఇచ్చిండ్రా అని అడిగారు. అలా 6 గ్యారంటీలు, 420 హామీలు ఏ ఒక్కటి ఇవ్వలేదని చెప్పారు. అసలు తెలంగాణలో ఏం జరుగుతోందంటూ కేసీఆర్ ప్రశ్నించారు. ఈ సందర్భంలో ప్రజల మంచిని కోరే ప్రతి ఒక్కరూ ఒక్కటి కావాల్సిందేనంటూ పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీలను నాశనం పట్టించారని, మున్సిపాలిటీలను మురికి కుప్పం పట్టించారని కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. మరి ఏం చక్కగుందని ప్రశ్నించారు. అందుకే కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అని జీవన్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు అంటున్నారు అంటూ తెలిపారు. వాళ్ళ నోటి నుంచి వట్టిగానే ఆ మాట వస్తుందా, బాధ్యత లేకుండానే వస్తుందా అంటూ ప్రశ్నించారు. ఏం చూసినా చక్కగా లేకపోతే పొద్దున లేస్తే దోపిడీ తప్ప ఇంకోటి లేకపోతే ఎందుకు ఈ పరిస్థితి వస్తోందంటూ అడిగారు కేసీఆర్. గ్రామ పంచాయతీలను నాశనం పట్టించిండ్రని, మున్సిపాలిటీలను మురికి కుప్పం పట్టించిండ్రని కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఏం చక్కగుందని ప్రశ్నించారు. అందుకే కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అని జీవన్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు అంటున్నారని తెలిపారు. వాళ్ళ నోటి నుంచి వట్టిగానే ఆ మాట వస్తుందా, బాధ్యత లేకుండానే వస్తుందా అంటూ ప్రశ్నించారు. ఏం చూసినా చక్కగా లేకపోతే పొద్దున లేస్తే దోపిడీ తప్ప ఇంకోటి లేకపోతే ఎందుకు ఈ పరిస్థితి వస్తోందని అడిగారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం, ఉద్యోగస్తులు ఆగం, రిటైర్డ్ ఉద్యోగస్తులు ఆగం, విద్యార్థుల జీవితం ఆగం, ఆటో కార్మికుల జీవితాలు ఆగం. ఎవరు చక్కగున్నారంటూ కేసీఆర్ అడిగిండ్రు. సంతృప్తిగా ఎవరున్నారని అడిగిండ్రు. ఈ అందానికి బోడిముండ హైడ్రాను తీసుకొచ్చిండ్రని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో హైడ్రా ఉందని, నిజామాబాద్ కు నిడ్రా తీసుకొస్తామని పిసిసి ప్రెసిడెంట్ ఒకరు చెబుతున్నారని మండిపడ్డారు. రేపు జగిత్యాలకు జీడ్రా అంటాడని సెటైర్ వేశారు. మీకేం కావాలి, పేదోళ్ల కొంపలు కూల్చడమేనా అంటూ ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో 3.5 లక్షల మందికి ఎక్కడ ఉంటే అక్కడే పట్టాలిచ్చామని కేసీఆర్ గుర్తు చేశారు. కానీ ఇవాళ ఏం కూలగొడుతున్నారని మండిపడ్డారు. పిల్లలను పుస్తకాలు కూడా తీసుకోనివ్వకుండా అంతా ఎగిర్తమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయమని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజుల్లోనే హైడ్రాను ఎత్తి అవతల పాడేస్తామని హామీ ఇచ్చిండ్రు. మొదటి సంతకంతోనే హైడ్రాను తీసి చెరువులో పడేస్తానని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 46,000 చెరువులు మంచిగా చేశామని, కానీ ఒక్క గుడిసె కూడా కూలగొట్టలేదని స్పష్టం చేశారు. మూసి అని గరీబోలను ఏడిపిస్తున్నారంటూ కేసీఆర్ మండిపడ్డారు. పొద్దున లేస్తే నిద్రపోకుండా వారి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15,000 ఇళ్లు కూలగొడతామని అంటున్నారని అది ధర్మమేనా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర విమర్శల వర్షం కురిపించారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ప్రజలంతా ఆగమైపోతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల తరబడి అవిశ్రాంతంగా పోరాటం చేసి సంపాదించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎటుపోతుందో అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థ కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రాను తీసి పాడేస్తామంటూ తేల్చి చెప్పేశారు. బీఆర్ఎస్ నిర్వహించిన జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ వేదికగా తెలంగాణలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర విమర్శల వర్షం కురిపించారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ప్రజలంతా ఆగమైపోతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిండ్రు. దశాబ్దాల తరబడి అవిశ్రాంతంగా పోరాటం చేసి సంపాదించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎటుపోతోందని ప్రశ్నించిండ్రు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రాను తీసి పాడేస్తామని తేల్చి చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాను తీసుకొచ్చి పేదల ఇళ్లను అన్యాయంగా కూల్చివేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ లో హైడ్రా ఉందని, నిజామాబాద్ కు నిడ్రాను తీసుకొస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడని పేర్కొన్నారు కేసీఆర్.
చేశారు. హైడ్రాని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అనుకోడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అది ఏం కావాలి? మొత్తం పేదల కొంపలన్నీ కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గరీబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చిన. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ ఐటాంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. తీసేయన్నా దాన్ని, ఐటాన్ తీసేయనన్నా, పక్క మాటనా? తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్. రైతు భరోసా 2వ విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామంలో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రైతు భరోసా నిధులను రిలీజ్ చేశారు. 2వ విడతలో 45,11,947 మంది రైతుల ఖాతాల్లో 5,563 కోట్లు జమ కానున్నాయి. రైతు భరోసా తొలి విడత నిధులను గత నెల 23న ప్రభుత్వం పంపిణీ చేసింది. తొలి విడత 3,590 కోట్లను రైతులకు బదిలీ చేసింది. 3వ విడత నిధులను వచ్చే నెలలో ప్రభుత్వం విడుదల చేయనుంది. మే కల్లా లబ్ధిదారుల ఖాతాల్లో ఎకరానికి 6,000 చొప్పున జమ కానున్నాయి. తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్. రైతు భరోసా 2వ విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామంలో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రైతు భరోసా నిధులను రిలీజ్ చేశారు. 2వ విడతలో 45,11,947 మంది రైతుల ఖాతాల్లో 5,563 కోట్లు జమ కానున్నాయి. రైతు భరోసా తొలి విడత నిధులను గత నెల 23న ప్రభుత్వం పంపిణీ చేసింది. తొలి విడతలో 3,590 కోట్లను రైతులకు బదిలీ చేసింది. 3వ విడత నిధులను వచ్చే నెలలో ప్రభుత్వం విడుదల చేయనుంది. మే కల్లా లబ్ధిదారుల ఖాతాల్లో ఎకరానికి 6,000 చొప్పున జమ కానున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ రాజకీయ ప్రయోజనం పొందారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆనాటి గవర్నర్ తోనూ అబద్ధాలు చెప్పించారంటూ వ్యాఖ్యానించారు. ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ రాజకీయ ప్రయోజనం పొందారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆనాటి గవర్నర్ తోనూ అబద్ధాలు చెప్పించారని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. ప్రాణహిత చేవల ప్రాజెక్టు పేరును కుట్రపూరితంగా మార్చారని మండిపడ్డారు. ప్రాణహిత చేవెళ్ల 11,700 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రాణహిత చేవెళ్లతో కేసీఆర్ కు లాభం లేదని రీడిజైన్ పేరుతో ప్రాజెక్టును మార్చారు. ప్రాజెక్టు పేరు ప్లస్ అంచనా వ్యయాన్ని మార్చారు. తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును అన్నారం సుందిళ్లకు మార్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైనదని ప్రచారం చేశారంటూ రేవంత్ ధ్వజమెత్తారు. భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. మేడిగడ్డ బ్యారేజీని సీఎం రేవంత్ మంత్రులు పరిశీలించారు. కుంగిన బ్యారేజ్ పిల్లలను మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. డ్రోన్ బెస్ట్ జీపీఆర్ టెస్ట్ పై అధికారులు సీఎం రేవంత్ కు వివరించారు. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాంకేతిక నిపుణులు 3 నిర్మాణ సంస్థలతో చర్చించినట్లు రేవంత్ తెలిపారు. మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్లలో లోపాలపై ఎలా ముందుకెళ్లాలో స్పష్టత వచ్చింది. సమస్యను అర్థం చేసుకోవడమే సగం పరిష్కారం. సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్నాకే పనులు మొదలు పెట్టాలి. సేకరించిన శాంపిల్స్ రిజల్ట్స్ కు అనుగుణంగా పనులు చేపట్టాలి. ఎన్డీఎస్ఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకెళ్లాలి. ప్రతి పనిలో ఎన్డీఎస్ఏ అప్రూవల్ తీసుకుని పనిచేయాలని. ఇది వాల్టి బిల్టన్. మరో బిల్టన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవా టీవీ. వెల్కమ్ టు కోవా టీవీ. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని జీవన్ రెడ్డి తెలిపారు. కానీ 20 మాసాలు నా ఉసురు పోసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతకాలం ఈ మానసిక క్షోభ భరించాలంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ బలోపేతానికి 4 దశాబ్దాలు పోరాడితే చివరకు దక్కిందేంటి? నా జీవితం చివరి దశలో ఈ మానసిక క్షోభ ఏంటని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సమయంలో కేసీఆర్ నాకు చేయి అందించి అండగా ఉన్నారంటూ జీవన్ రెడ్డి తెలిపారు.
క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని తెలిపారు. కానీ 20 మాసాలు నా ఉసురు పోసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతకాలం ఈ మానసిక క్షోభ భరించాలంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ బలోపేతానికి 4 దశాబ్దాలు పోరాడితే చివరకు దక్కింది ఏంటి నా జీవితం? చివరి దశలో ఈ మానసిక క్షోభ ఏంటని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సమయంలో కేసీఆర్ నాకు చేయందించి అండగా ఉన్నారంటూ తెలిపారు. జగిత్యాల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ నా ప్రజా జీవితంలో ఇది ఒక మలుపుగా భావిస్తున్నానంటూ జీవన్ రెడ్డి తెలిపారు. మీ అందరి అండదండలతో ఈ స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చూపెట్టిన వివక్షతో బీఆర్ఎస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. నేనేదో ఆశించి పార్టీ మారలేదని స్పష్టం చేశారు. 4 దశాబ్దాల్లో ఎన్నో పదవులు చూశానని అన్నారు. రాష్ట్రానికి పట్టిన శని వీడాలని ఉద్దేశంతోనే పార్టీలో చేరానంటూ చెప్పారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సందర్భంలోనే కేసీఆర్ తనను పార్టీలోకి ఆహ్వానించారని జీవన్ రెడ్డి తెలిపారు. కానీ క్రమశిక్ష కలిగిన వ్యక్తిగా కాంగ్రెస్ లోనే కొనసాగానని పేర్కొన్నారు. ఉద్యమ రథసారథిగా కేసీఆర్ తెలంగాణ సాధించారంటూ తెలిపారు. అలాంటి వ్యక్తితో పనిచేసే అవకాశం తనకు వచ్చిందని తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ రైతు బంధు ప్రవేశపెట్టారని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొట్టిందని అన్నారు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పేరుతో 1 లక్ష ఆర్థిక సాయం చేశారని తెలిపారు. అయితే కాంగ్రెస్ లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నారని గుర్తు చేశారు. కానీ ఉన్న పథకాన్నే ఊడగొట్టే పరిస్థితి వచ్చిందంటూ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదని విమర్శించారు. కేసీఆర్ తో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. బోర్నపల్లి నిర్మాణానికి 70 కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలో చేసిన ఘనత కేసీఆర్ది అంటూ కొనియాడారు. కేసీఆర్ జగిత్యాలకు మెడికల్ కాలేజ్ ఇచ్చారని తెలిపారు. వైద్య సేవలను విస్తరించారంటూ పేర్కొన్నారు. గురుకుల ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేశారంటూ చెప్పుకొచ్చారు. గిరిజనులకు రిజర్వేషన్లను కూడా పెంచారంటూ తెలిపారు. జగిత్యాల గడ్డ నేనేదో ఆశించి కాదు నాయన, నేను అన్ని చూసిన నేను చూడని ఏమీ లేదు. ఈ 4 దశాబ్దాల కాలంలో చూడని ఏమీ లేదు. ఇవాళ ఒకటి ఇవాళ రాష్ట్రాన్ని పట్టుకుని శని పీడ విరగడ కావాలని చెప్పంటు ఒకే ఒకటి ఈ రాష్ట్రాన్ని పట్టుకొని శని పీడ విరగడ కావాలని చెప్పంటున్నా. ఆ శని పీడ విరగడ కావడానికి కొరకు ఏది ఇస్తుందో కేవలం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంతో మాత్రమే సాధ్యమవుతున్న భావంతో ఏదైతుందో ఇవాళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేరదొరుకుతుందని చెప్పంటు కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా లేకపోగా కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీసుల దాడులు, ఎదురు మాట్లాడితే వారిని పట్టుకుపోవడమే ఉందంటూ విమర్శించేశారు. ఇది అసలు రాజకీయమా అంటూ ప్రశ్నించారు. జగిత్యాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోందంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంలో ప్రజల మంచిని కోరే ప్రతి ఒక్కరూ ఒక్కటి కావాల్సిందేనని పిలుపునిచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్లీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా లేకపోగా కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీసుల దాడులు, ఎదురు మాట్లాడితే వారిని పట్టుకుపోవడమే ఉందంటూ విమర్శించారు. ఇది అసలు రాజకీయమేనా అంటూ ప్రశ్నించారు. జగిత్యాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోందంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంలో ప్రజల మంచిని కోరే ప్రతి ఒక్కరూ ఒకటి కావాల్సిందేనని పిలుపునిచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్లీ చేయాల్సిందేనంటూ స్పష్టం చేశారు. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయ కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడి తీసుకొచ్చారంటూ కేసీఆర్ గుర్తు చేశారు. నా ప్రాణం పోయినా సరే మీటర్లు పెట్టనని చెప్పానని అన్నట్లుగానే పెట్టలేదని తెలిపారు. మీటర్లు పెట్టకపోతే 30,000 కోట్లు కట్ చేస్తానని మోదీ అన్నాడని, కట్ చేశాడని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే 30,000 కోట్ల ఆదాయాన్ని వదులుకొని కూడా తెలంగాణలో కరెంటు మీటర్లు పెట్టనివ్వలేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్లి కరెంటు మీటర్లు పెట్టేందుకు ఒప్పుకున్నారని తెలిపారు. అప్పటి 30,000 కోట్లు తీసుకుని వ్యవసాయ కరెంటు మీటర్లకు మోటార్లు పెట్టేందుకు సంతకం పెట్టారని పేర్కొన్నారు. తొందరలోనే రాష్ట్రంలో వ్యవసాయ కరెంటు మోటార్లకు మీటర్లు వస్తాయని తెలిపారు. వీటిని ఎదుర్కొందామా, మీటర్లు పెట్టకుండా యుద్ధం చేద్దామా అంటూ పిలుపునిచ్చారు.
రైతులు మంచిగుండాలి, వ్యవసాయం మంచిగుండాలి, పల్లెలు బాగుండాలి, ఇంటి పనులు బాగుండాలనే కదా మనం అంటున్నామని కేసీఆర్ తెలిపారు. తమ ప్రభుత్వంలో యాదవులకు గొర్రెలిప్పించాం, ఇప్పుడు వస్తున్నాయా అని ప్రశ్నించారు. మత్స్యకారుల కోసం చేప పిల్లలు పంపిణీ చేశామని ఇప్పుడు ఇస్తున్నారా అంటూ అడిగారు. బీడీ కార్మికులు ఎవరూ అడగకుండానే పెన్షన్లు ఇచ్చామని గుర్తు చేశారు. భారతదేశంలో ఎవరైనా అలా ఇస్తారా అని ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు పెన్షన్లు పెంచుతామని ఎగ్గొట్టారని అన్నారు. అదొక్కటే కాదని ఇంట్లో ఉన్న ఆడబిడ్డకు మహాలక్ష్మి పథకమని 2500 ఇస్తామని చెప్పారు. ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. స్కూటీలు ఇచ్చిండ్రా అని అడిగారు. అలా 6 గ్యారంటీలు 420 హామీలు ఏ ఒక్కటి ఇవ్వలేదని చెప్పారు. అసలు తెలంగాణలో ఏం జరుగుతోందంటూ కేసీఆర్ ప్రశ్నించారు. ఈ సందర్భంలో ప్రజల మంచిని కోరే ప్రతి ఒక్కరూ ఒక్కటి కావాల్సిందేనంటూ పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీలను నాశనం పట్టించారని, మున్సిపాలిటీలను మురికి కుప్పం పట్టించారని కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. మరి ఏం చక్కగుందని ప్రశ్నించారు. అందుకే కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అని జీవన్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు అంటున్నారు అంటూ తెలిపారు. వాళ్ళ నోటి నుంచి వట్టిగానే ఆ మాట వస్తుందా, బాధ్యత లేకుండానే వస్తుందా అంటూ ప్రశ్నించారు. ఏం చూసినా చక్కగా లేకపోతే పొద్దున లేస్తే దోపిడీ తప్ప ఇంకోటి లేకపోతే ఎందుకు ఈ పరిస్థితి వస్తోందంటూ అడిగారు కేసీఆర్. గ్రామ పంచాయతీలను నాశనం పట్టించిండ్రని, మున్సిపాలిటీలను మురికి కుప్పం పట్టించిండ్రని కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఏం చక్కగుందని ప్రశ్నించారు. అందుకే కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అని జీవన్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు అంటున్నారని తెలిపారు. వాళ్ళ నోటి నుంచి వట్టిగానే ఆ మాట వస్తుందా, బాధ్యత లేకుండానే వస్తుందా అంటూ ప్రశ్నించారు. ఏం చూసినా చక్కగా లేకపోతే పొద్దున లేస్తే దోపిడీ తప్ప ఇంకోటి లేకపోతే ఎందుకు ఈ పరిస్థితి వస్తోందని అడిగారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం, ఉద్యోగస్తులు ఆగం, రిటైర్డ్ ఉద్యోగస్తులు ఆగం, విద్యార్థుల జీవితం ఆగం, ఆటో కార్మికుల జీవితాలు ఆగం. ఎవరు చక్కగున్నారంటూ కేసీఆర్ అడిగిండ్రు. సంతృప్తిగా ఎవరున్నారని అడిగిండ్రు. ఈ అందానికి బోడిమొండ హైడ్రాను తీసుకొచ్చిండ్రని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో హైడ్రా ఉందని, నిజామాబాద్ కు నిడ్రా తీసుకొస్తామని పిసిసి ప్రెసిడెంట్ ఒకరు చెబుతున్నారని మండిపడ్డారు. రేపు జగిత్యాలకు జిడ్రా అంటాడని సెటైర్ వేశారు. మీకేం కావాలి, పేదోళ్ల కొంపలు కూల్చడమేనా అంటూ ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో 3.5 లక్షల మందికి ఎక్కడ ఉంటే అక్కడే పట్టాలిచ్చామని కేసీఆర్ గుర్తు చేశారు. కానీ ఇవాళ ఏం కూలగొడుతున్నారని మండిపడ్డారు. పిల్లలను పుస్తకాలు కూడా తీసుకోనివ్వకుండా అంతా ఎగిర్తమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయమని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజుల్లోనే హైడ్రాను ఎత్తి అవతల పాడేస్తామని హామీ ఇచ్చిండ్రు. మొదటి సంతకంతోనే హైడ్రాను తీసి చెరువులో పడేస్తానని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 46,000 చెరువులు మంచిగా చేశామని, కానీ ఒక్క గుడిసె కూడా కూలగొట్టలేదని స్పష్టం చేశారు. మూసి అని గరీబోలను ఏడిపిస్తున్నారంటూ కేసీఆర్ మండిపడ్డారు. పొద్దున లేస్తే నిద్రపోకుండా వారి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15,000 ఇళ్లు కూలగొడతామని అంటున్నారని అది ధర్మమేనా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర విమర్శల వర్షం కురిపించారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ప్రజలంతా ఆగమైపోతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల తరబడి అవిశ్రాంతంగా పోరాటం చేసి సంపాదించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎటుపోతుందో అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థ కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రాను తీసి పాడేస్తామంటూ తేల్చి చెప్పేశారు. బీఆర్ఎస్ నిర్వహించిన జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ వేదికగా తెలంగాణలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర విమర్శల వర్షం కురిపించారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ప్రజలంతా ఆగమైపోతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిండ్రు. దశాబ్దాల తరబడి అవిశ్రాంతంగా పోరాటం చేసి సంపాదించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎటుపోతోందని ప్రశ్నించిండ్రు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రాను తీసి పాడేస్తామని తేల్చి చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాను తీసుకొచ్చి పేదల ఇళ్లను అన్యాయంగా కూల్చివేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ లో హైడ్రా ఉందని, నిజామాబాద్ కు నిడ్రాను తీసుకొస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడని పేర్కొన్నారు కేసీఆర్. హైడ్రాని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అనుకోడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక
అది ఏం కావాలి? మొత్తం పేదల కొంపలని కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గరీబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చిన. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ ఐటాంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. తీసేయన్నా దాన్ని, ఐటాన్ తీసేయనన్నా? పక్క మాటనా? తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్. రైతు భరోసా 2వ విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామంలో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రైతు భరోసా నిధులను రిలీజ్ చేశారు. 2వ విడతలో 45,11,947 మంది రైతుల ఖాతాల్లో 5,563 కోట్లు జమ కానున్నాయి. రైతు భరోసా తొలి విడత నిధులను గత నెల 23న ప్రభుత్వం పంపిణీ చేసింది. తొలి విడత 3,590 కోట్లను రైతులకు బదిలీ చేసింది. 3వ విడత నిధులను వచ్చే నెలలో ప్రభుత్వం విడుదల చేయనుంది. మే కల్లా లబ్ధిదారుల ఖాతాలో ఎకరానికి 6,000 చొప్పున జమ కానున్నాయి. తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్. రైతు భరోసా 2వ విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామంలో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రైతు భరోసా నిధులను రిలీజ్ చేశారు. 2వ విడతలో 45,11,947 మంది రైతుల ఖాతాల్లో 5,563 కోట్లు జమ కానున్నాయి. రైతు భరోసా తొలి విడత నిధులను గత నెల 23న ప్రభుత్వం పంపిణీ చేసింది. తొలి విడతలో 3,590 కోట్లను రైతులకు బదిలీ చేసింది. 3వ విడత నిధులను వచ్చే నెలలో ప్రభుత్వం విడుదల చేయనుంది. మే కల్లా లబ్ధిదారుల ఖాతాల్లో ఎకరానికి 6,000 చొప్పున జమ కానున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ రాజకీయ ప్రయోజనం పొందారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆనాటి గవర్నర్ తోనూ అబద్ధాలు చెప్పించారంటూ వ్యాఖ్యానించారు. ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ రాజకీయ ప్రయోజనం పొందారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆనాటి గవర్నర్ తోనూ అబద్ధాలు చెప్పించారని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. ప్రాణహిత చేవల ప్రాజెక్టు పేరును కుట్రపూరితంగా మార్చారని మండిపడ్డారు. ప్రాణహిత చేవెళ్ల 11,700 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రాణహిత చేవెళ్లతో కేసీఆర్ కు లాభం లేదని రీడిజైన్ పేరుతో ప్రాజెక్టును మార్చారు. ప్రాజెక్టు పేరు ప్లస్ అంచనా వ్యయాన్ని మార్చారు. తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును అన్నారం సుందిళ్లకు మార్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైనదని ప్రచారం చేశారంటూ రేవంత్ ధ్వజమెత్తారు. భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. మేడిగడ్డ బ్యారేజీని సీఎం రేవంత్ మంత్రులు పరిశీలించారు. కుంగిన బ్యారేజ్ పిల్లలను మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. డ్రోన్ బెస్ట్ జీపీఆర్ టెస్ట్ పై అధికారులు సీఎం రేవంత్ కు వివరించారు. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాంకేతిక నిపుణులు 3 నిర్మాణ సంస్థలతో చర్చించినట్లు రేవంత్ తెలిపారు. మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్లలో లోపాలపై ఎలా ముందుకెళ్లాలో స్పష్టత వచ్చింది. సమస్యను అర్థం చేసుకోవడమే సగం పరిష్కారం. సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్నాకే పనులు మొదలు పెట్టాలి. సేకరించిన శాంపిల్స్ రిజల్ట్స్ కు అనుగుణంగా పనులు చేపట్టాలి. ఎన్డీఎస్ఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకెళ్లాలి. ప్రతి పనిలో ఎన్డీఎస్ఏ అప్రూవల్ తీసుకుని పనిచేయాలని. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.